మకర రాశి వారికి మరి మార్చి మాసం 19వ తేదీ వరకు మాస ఫలితం ఎలా ఉంటుందో తెలియచేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ గ్రహ గమనాలు ఎలా ఉన్నాయని. మిథున రాశిలో కనుక తీసుకున్నట్టయితే అతిచారంలో ఉన్నటువంటి గురువు ఉండడే ఉన్నాడు. కేతు సింహరాశిలోను, ఆ తర్వాత రాహు బుధుడు కానీ, కుజుడు, తర్వాత ఈ యొక్క రవి కానీ, ఈ నలుగురు కూడా కుంభరాశిలో ఉండటం, శనైశ్వరుడు శుక్రుడు మీనరాశిలో ఉండటం ఇలా జరుగుతోంది. మరి ఫలితాలు ఎలా ఉంటాయి? అద్భుతం అండి. మకర రాశి వాళ్ళకి ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా అద్భుతంగా ఉంటుంది ఈ మాసం అంతా కూడా. మీరేం కావాలనుకుంటే ఆ పని మాత్రం తలపెట్టండి, చెయ్యండి. కృషితో నాస్తి దుర్భిక్షం. మీరు ఏమీ చేయకుండా ఇంట్లో కూర్చుని కేవలం భగవంతుడిని ప్రార్థించి మంచి ఫలితాలు కలగాలి అనుకుంటే మాత్రం అలాగా ఏమాత్రం జరగదు. దూర ప్రయాణాలు అవసరమైతే తప్పకుండా చేయండి, మీకు లాభసాటిగా ఉంటుంది. తీర్థయాత్రలకు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, తప్పకుండా పుణ్యం పురుషార్థం. విందు వినోదాల్లో పాల్గొంటారు, శుభకార్యాల్లో పాల్గొంటారు. కోర్టు కేసులున్నటువంటి పక్షంలో పూర్తి చేసుకోవటానికే ప్రయత్నించండి. వివాహం కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వెంటనే ప్రయత్నాలు ప్రారంభించండి. త్వరితగతిన మీకు సంబంధాలు దొరకడం, వివాహాలు కూడా జరిగిపోవటం సంభవిస్తుంది. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మీకు కావాల్సినటువంటి ట్రాన్స్ఫర్లు కావటం, ఇంక్రిమెంట్స్ రావటం, ఆ తర్వాత ఏదైనా మీ యొక్క సబార్డినేట్స్ మిమ్మల్ని అనుకరించటం, చలనచిత్ర రంగం కూడా చాలా అద్భుతంగా గడిచిపోతూ ఉంటుంది. ఒక్క రియల్ ఎస్టేట్ రంగం మాత్రం కుదేలైపోయి ఉంటుంది. వాళ్ళ బిజినెస్ మాత్రం జీరోలోనే వెళ్తూ ఉంటుంది. దంపతుల మధ్యన సఖ్యత బాగుంటుంది. పెద్దలు ఆశీర్వదించేటువంటి పరిస్థితుల్లో పిల్లలు వాళ్ళ చదువులు బాధ్యతగా చదువుకునేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. ఇకపోతే మరో విషయం ఏంటంటే, నూతన వ్యాపారాలు ఎవరైనా ప్రారంభించాలి అని అనుకుంటే మాత్రం మంచి ముహూర్తం చూసుకుని ప్రారంభించండి, లాభసాటిగా ఉంటుంది. అన్ని వ్యాపారాల వాళ్ళకి మంచి ఆశించినటువంటి ఫలితాలు, లాభాలు కలుగుతాయి. ఏది ఏమైనప్పటికీ కూడా అద్భుతమైనటువంటి మాసంగా మనం చెప్పుకోవచ్చు. అంచేత ఎట్టి పరిస్థితుల్లో ఏమాత్రం సందేహపడాల్సినటువంటి అవసరం లేదు. ముందు అడుగు వేయండి, మంచి ఫలితాలను పొందండి, మంచి ఆలోచన చేయండి. మాట మంచిది అంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. కాబట్టి మంచి తీయగా మాట్లాడండి. మీ పనులు ఏదో ఒకలాగా చక్కబెట్టుకోవటానికి ప్రయత్నించండి. పెద్దలను గౌరవించండి. ఈ రకంగా గడిపినట్టయితే ఈ మాసం అంతా మీకు అద్భుత మాసంగా పరిణమిస్తుంది. ప్రొఫెషనల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా పేరు ప్రతిష్టలతో పాటు తప్పకుండా ఆర్థిక స్తోమత పెరిగిపోతుంది. మరి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా అద్భుతంగానే ఉంటుంది. ఖచ్చితంగా ప్రతిరోజు కూడా శనైశ్వరుని పూజించండి. ఆ తర్వాత ఆదిత్య హృదయం చదవండి, ఆ పరమశివుణ్ణి పూజించండి. మంచి ఫలితాలు కలుగుతాయి. తెలిసింది కదా. సెలవు. నమస్కారం.